ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? పెరిగిందంటారా, తగ్గిందంటారా? నిజంగా నిన్న మనం చూస్తే గోల్డ్ మూమెంట్ లో తగ్గింది అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు కూడా ఎంత తగ్గిందంటారు? ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? గోల్డ్ యాక్చువల్గా 79,000 వరకు బాగా రెచ్చిపోయి పెరగడం మాత్రం జరిగిందండి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎంత ఫాస్ట్గా అయితే పెరిగిందో 67,000 నుంచి 79,000 వరకు, తర్వాత 73,000 పడింది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది. ఇప్పుడు అదే 78,000 నుంచి కిందికి రావడానికి కాస్తంత అలసట చూపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ అ మూడ్ ఆఫ్ హాలిడే. సో క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి, దాని తర్వాత న్యూ ఇయర్ హాలిడేస్ ఉన్నాయి, లైక్ FIS. ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, సో బేసిక్గా ఏంటంటే లండన్ బులియన్ మార్కెట్ ఈజ్ ద కోర్ అండి. అంటే అది హార్ట్ ఆఫ్ ది బులియన్ మార్కెట్ అనమాట మొత్తం ప్రపంచానికి. సో US కానివ్వండి, లండన్ కానివ్వండి, అంటే మొత్తం యూకేలో ఆర్ ఈవెన్ యూరోపియన్ దేశంలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ హూ సెలబ్రేట్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్. సో క్రిస్మస్ టైంలో ఏం జరుగుతుందంటే చాలామంది అందరు షాపింగ్ మూడ్లో ఉంటారు, టూర్ మూడ్లో ఉంటారు, లెజర్ హాలిడేస్ మూడ్లో ఉంటారు. దే నాట్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ టు ఎర్న్ ఎనీ కైండ్ ఆఫ్ అ మనీ ఆర్ ఈవెన్ గోల్డ్ని కిందికి పారేద్దామా, అవసరం లేదు. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గంగానే ఏమవుతుందంటే గోల్డ్ ప్రైసెస్ అనేది కొంచెం కిందికి వస్తూ ఉంటుంది. అది మనం చూస్తున్నాను, అది ఇట్ ఈస్ ఆల్రెడీ ఎవిడెంట్. సో ఫ్యాక్ట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నిన్న కూడా చూస్తే ఏం జరిగిందంటే 77,200 వరకు వెళ్ళేసేసి ఫ్యూచర్ మార్కెట్లో 76,500 దాకా పడిపోయింది. అంటే దాదాపు ఒక 700 రూపీస్ పడిందండి. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ 76,500 నుంచి మళ్ళీ 77,000 వచ్చింది. అంటే గోల్డ్ ఎక్కడికి కూడా వెళ్ళడానికి అసలు మూడ్ లేదు దానికి. ఇట్ ఈస్ ఇన్ నో మూడ్ టు ఐదర్ రైజ్ షార్ప్లీ ఆర్ ఫాల్ ఇన్వర్టెడ్లీ. సో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 3rd వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉన్నాము. సో వీ హ్యావ్ 1 more వీక్ టు గో, వీక్ 10 days ఉంది. సో ఇక్కడ ఏం జరగబోతుందంటే మార్కెట్స్ విల్ రిమైన్ కంప్లీట్గా ఫ్లాట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. అదేంటంటే ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ గవర్నమెంట్లో, యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి అని తగ్గించబోతున్నారు. అంటే ఈ వారంలోనే అది కూడా మోస్ట్ లైక్లీ డేట్స్ అండ్ టైం కూడా అనౌన్స్ చేయబడుతున్నాయి. సో అది జరగబోతుంది. ఇన్ కేస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ క్రిస్మస్ ఇది జరిగింది అనుకుందాము, గోల్డ్లో విపరీతమైన మూమెంటం ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ డౌన్ సైడ్లో 10,000 ఫాల్, దట్ ఈస్ నాట్ రూల్డ్ అవుట్. అది ఒకసారి డిపెండ్స్ అపాన్ ది ఫెడ్ రిజర్వ్ స్టేట్మెంట్. అంటే ఎవరైతే ది గవర్నర్ ఉంటారో ఫెడ్ రిజర్వ్కి, వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారో మోస్ట్ లైక్లీ వరల్డ్ అంతటిలో బంగారం కనీసం ఒక 10,000 రూపాయలు ఫాల్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇది ట్రంప్ గారు ఒకసారి పవర్ తీసుకున్నాక ఈ గుడ్ న్యూస్ అనే ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నా ఇవన్నీ ఒక వైపు అయితే మన ఇండియన్ స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైసెస్లో చూసుకుంటే ఒక చిన్న ఫాల్ అంటూ స్పాట్ మార్కెట్లో జరిగింది. అది ఏంటో మనం ఈరోజు చూసి చెప్దాము. అఫ్కోర్స్ 18 క్యారెట్ గోల్డ్ కూడా చెప్తాను, 24 and 22 యాజ్ యూజువల్గా. ఓకేనా? సో కమింగ్ టు ది 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ రీష, 1 గ్రామ్ బంగారం చూసుకుంటే 7,800 రూపాయలు నిన్న ఉండింది. ఈ రోజున 7784, విచ్ హెస్ ఫాలన్ బై 16 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్లో 7,150 నిన్నటి ప్రైస్ ఉంటే ఈ రోజున మీకు 7,135 ఉండి అగైన్ అ ఫాల్ ఆఫ్ అబౌట్ 15 రూపీస్. సో ఎస్, 18 క్యారెట్ గోల్డ్ నేను మర్చిపోను, తప్పకుండా చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ 5850 వాజ్ యస్టర్డేస్ ప్రైస్. సో ఈరోజు చూసుకుంటే 5838 అలాంటి ప్రైస్ ఉంది. ఒక విషయం మీకు చూపిస్తాను. మనం ఎలాగైతే సిల్వర్లో కూడా మనము ఇవన్నీ గమనిస్తాం కదా, సో అదే విధంగా మీకు ఈరోజు గోల్డ్లో కూడా చూపించాలనుకున్నాను శిరీష. లాస్ట్ December 9th నుంచి ఇప్పటిదాకా ఎలాంటి కైండ్ ఆఫ్ 9 daysలో మూమెంటం ఉండింది అంటే, మీరు ఇక్కడ చూసుకుంటే 3 days పాజిటివ్ ఉన్న తర్వాత మళ్ళీ 2 days మైనస్, మళ్ళీ మధ్యలో చూసుకుంటే ఫ్లాట్గా ఉండింది. ఒక 11 రైజ్, 16 ఫాల్, ఒక సైడ్ వేస్ మూమెంటం ఉంది. అంటే మీరు చూసుకుంటే గత 4 రోజుల నుంచి 1 2 3 4 days నుంచి అసలు గోల్డ్లో మేజర్ మూమెంట్ అంటూ లేదు. దెర్ ఈజ్ నో బిగ్గర్ ఫాల్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫాల్ అంటూ మనకి స్పాట్ గోల్డ్ మార్కెట్లో జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే దెర్ ఈజ్ నో కైండ్ ఆఫ్ అ మూమెంట్. ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్లో లేదండి. నిజంగా నిన్న సాయంత్రం 5 గంటలకి ఒక గ్రేట్ మూమెంటం ఉండాల్సిన అవకాశం ఉండింది. కానీ నిన్న ఏం జరిగింది, అదే టైంలో 700 రూపాయలు పడిపోయి 700 రూపాయలు పెరిగిపోయింది కూడా. ఇట్ వాజ్ లైక్
కొన్ని ఒక 1-2 అవర్స్లో పడిపోవడం జరిగింది, 1-2 అవర్స్లో మళ్ళీ పెరిగిపోవడం జరిగింది. అగైన్ ఇట్ ఎండెడ్ అప్ సమ్వేర్ అరౌండ్ ఫ్లాట్ అనమాట. ఇదేంట్రా ఇలా ఉంది మార్కెట్లో, ఇవాళ కనీసం ఒక మంచి ఫాల్ ఉండేది కదా అని చెప్పి చూశాను. బట్ ఏం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఇన్ లండన్ బులియన్ మార్కెట్ ఏదైతే సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అవుతుంది కదా, అక్కడ అసలు పార్టిసిపెంట్స్ లేరు. ఎక్కడికి వెళ్ళారు అయినా అందరు హాలిడే మూడ్లో ఉన్నారు. నోబడీ ఈస్ పార్టిసిపేటింగ్. సో లెట్ మీ ఆల్సో షో యూ ద చార్ట్. డైలీ చార్ట్ మనం చూస్తాం కదా జనరల్గా. సో ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ మీరు వాల్యూమ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది శిరీష. అక్కడ లండన్ బులియన్ మార్కెట్లో ఎలాగైతే పార్టిసిపేషన్ లేదు కదా, ఇక్కడ కూడా మీరు వాల్యూమ్ చూసుకుంటే చాలా మినిమం ఉంది, చాలా తక్కువ వాల్యూమ్స్ అనమాట. అంటే ఇండియాలో కూడా చాలా మంది ఆల్రెడీ హాలిడే మూడ్ లో ఉన్నారు. సో దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్, గోల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు మూవ్. అది సో ఇప్పుడు మనం చూసుకున్నాము 30-minute చార్ట్ లో. 30-minute చార్ట్ లో ఒకవేళ మీరు డ్రా చేస్తే ట్రెండ్ లైన్ ఈ బాటమ్ లో నుంచి శిరీష, యూ కెన్ ఫైండ్ దిస్ ఫ్రమ్ హియర్ అప్ టు దిస్ లెవెల్. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఇండికేషన్ ఏమొస్తుంది, ఇంకా ఫాల్ కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే ఇలాంటి ట్రెండ్ లైన్ని ఒకవేళ దాటితేనే మీకు 78,500 79,500 వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ కన్ఫర్మేషన్ మాత్రం డౌన్ సైడే ఉంది. ఐఎమ్ నాట్ గివింగ్ యూ అ కాల్ టు గో షార్ట్. మీరు కూడా నేను చెప్పింది వినండి, తీసుకోండి పొజిషన్ నేను చెప్పట్లా. ఇది మీరు ఎడ్యుకేట్ అవుతారు, మీ దగ్గర ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. ఒకవేళ లేకుంటే నేర్చుకోండి. అండ్ ఒకవేళ నాలెడ్జ్ ఉందనుకోండి, ఈ నాలెడ్జ్ మీకు ఇంకా అడిషనల్ అవుతుంది. సో ఇట్ యాడ్స్ వాల్యూ టు యువర్ ఎగ్జిస్టింగ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో దాని గురించే మనం ఈ ప్రయత్నం. సో ఈరోజు మనం చూసుకుంటే గోల్డ్ ఎలాగైతే ఫాల్లోనే కంటిన్యూ అవుతుందో, అండ్ ఈరోజు మిడిల్ ఆఫ్ ద వీక్ శిరీష, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే రాత్రికి అరౌండ్ అబౌట్ 9 o'clock ఇండియన్ టైంలో క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ వస్తాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఏంటి, దాంతో గోల్డ్కి ఏంది సంబంధం అంటారా? ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఏంటంటే ఓపెక్ కంట్రీస్ ఉంటాయి, ఎవరైతే క్రూడ్ ఆయిల్ని ఎక్స్ప్లోరేషన్లో తీస్తారు బయటికి. సో ఆ ఎక్స్ప్లోరేషన్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆ ఎక్స్ప్లోరేషన్లో ఒకవేళ ఎక్కువ బ్యారెల్స్ ప్రొడ్యూస్ అయిందనుకోండి క్రూడ్ ఆయిల్, ఆ టైంలో ఏం జరుగుతుందంటే డాలర్ రూపంలో మీకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది. ఒకవేళ ఇన్వెంటరీ అనేది తగ్గింది అనుకోండి, అంటే ఒకవేళ లాట్స్ ఆఫ్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ హ్యాస్ నాట్ బీన్ ప్రొడ్యూస్డ్, ఆ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒకవేళ పెరిగితే గోల్డ్ రేట్స్ కూడా కాస్తంత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రోజున రాత్రికి ఇన్వెంటరీ లెస్గా వచ్చిందనుకోండి, గోల్డ్ ఇవాళ రాత్రిగా కుప్పకొలే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మీరు ఈ విషయం గమనించండి. 5 to 9 అయితే లండన్ మార్కెట్స్ ఓపెనింగ్ కోసం చూడాలి. 9 o'clock ఎగ్జాక్ట్లీ నైట్కి అయితే మీరు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ కోసం చూడండి. ఎందుకంటే ఎవ్రీ వెడ్నెస్డే నైట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా మీరు అడగచ్చు. సో అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 100% ఉందండి. ఎందుకంటే వీఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, వీఆర్ ఇంపార్టింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, సో దాట్ మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో కానివ్వండి, ఈవెన్ ఆఫ్లైన్లో కానివ్వండి, యూ కెన్ కంప్లీట్ దట్ లెర్నింగ్ కానివ్వండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఏం హెల్ప్ అవుతుందో చెప్తా. మీరు మీ అప్పుల్ని తీర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అప్పులు ఒకవేళ తీర్చలేకపోతున్నారంటే ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎలా తీర్చుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది, కోట్లాధికారి ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో నేర్పించబడతాయి. కాబట్టి రిజిస్టర్ చేసుకోండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.